తిరుపతిలో ఆదివారం అయితే చాలు ఈ బూడిద గుమ్మడికాయలు ఏడ చూసినా పగల కొట్టి పడేసంటారు. అట్లాంటిది ఈ కాయలతో జ్యూస్ చేసుకుని తాగుతారని ఇప్పటి వరకు నాకు తెలియదు. అట్నే ఎప్పుడైనా తిరుపతిలో మిల్లెట్ నూడిల్స్ ట్రై చేసిండారా? ఇప్పటిదాకా నేను ఏడా చూడలేదు. వెస్ట్ చర్చ్ కి టర్నింగ్ కాడ 30 రూపాయలకి నీళ్లు గాని ఐస్ గాని లేకుండా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిండా. కొంచెం ఒగరుగా ఉన్నా టేస్ట్ బానే ఉండదే. అట్నే ఏబీసీ, కుకుంబరు, క్యారెట్, బీట్రూట్, కేరా జ్యూస్ లు ఇలా హెల్త్ కు పనికొచ్చేవే ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకి హెల్దీ స్నాక్స్ లో మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్ హాట్ మిక్స్ నూడిల్స్, స్ప్రౌట్స్ మిల్లెట్స్, షుగర్, మైదా, ప్రిజర్వేటివ్స్ లేకుండా మిల్లెట్ బిస్కెట్లు, నువ్వుల లడ్డు, చెనుగుంట, వామ్ బిస్కెట్లు, తామర గింజలతో చేసిన మకానాలో సాల్ట్ అండ్ పెప్పర్, చీజీ చెద్దర్, హిమాలయ సాల్ట్ అండ్ పెప్పర్, చాక్లెట్, క్రీమ్ అండ్ ఆనియన్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. అట్నే ఇన్స్టెంట్ గా మైదా లేకుండా మిల్లెట్ పొంగులు, అన్ని రకాల మిల్లెట్ రవ్వలు కూడా దొరుకుతాయి. షుగర్ పేషెంట్స్ కి పనికొచ్చే రాగి పిండి, సజ్జపిండి, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, నవారా రైస్ ఇలా రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పింక్ సాల్ట్, బ్రౌన్ సాల్ట్, తాటి బెల్లం, అడవి తేనె, కోల్డ్ ప్రెషర్ లో ఆయిల్స్ 5 వెరైటీస్ ఉన్నాయి. తినడానికే కాదు అందానికి, ఆరోగ్యానికి నేచురల్ హెన్నా, హ్యాండ్ మేడ్ సోపులు, షాంపులు, బ్యాంబూ బ్రష్లు, పేస్ట్లు, పల్లపొడి, సున్నపిండి, ఫేస్ ప్యాక్, చూర్ణం ఇలా 150+ వెరైటీస్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రోగాలకి నేచురల్ గా క్యూర్ చేసుకునే సరుకంతా ఈడ ఉండాదే. దీని పేరు ధరణి ఆర్గానిక్స్. అడ్రస్ అయితే వెస్ట్ చర్చ్ కి టర్నింగ్ రోడ్ లో ఉంటది.